విజయవాడ రాజరాజేశ్వరపేటలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా వ్యాధితో సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 41 మందికి చికిత్స అందిస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను మంత్రి నారాయణ పరామర్శించారు. ప్రత్యేక వైద్యాధికారులతో ఆర్ఆర్పేటలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్పేటకు సరఫరా చేస్తున్న మంచినీళ్ల కారణంగానే డయేరియా వ్యాపించిందని బాధితులు ఆరోపిస్తుండటంతో నీటి సరఫరాను ఆపేశారు. 15 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే డయేరియా వ్యాపించిందని అధికారులు చెబుతుంటే నగరపాలక సంస్థ వైఫల్యమే కారణమని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. డయేరియా వల్ల 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల చిన్న చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లే ఈ డయేరియా వచ్చి వాంతులు విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్రాజుపురం కానీ ప్రజాశక్తి నగర్, రాధానగర్లో సుమారుగా 10 మంది చనిపోయారు. 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. చేతులు దులుపుకునే పనే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేసి పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే పరిస్థితి ఉంది. వాళ్ళకి సంపూర్ణమైన వైద్య సహకారం అందించాలి. దాంతో